Telangana, we try to do some Seva days. We have started 1 week back. We have been doing many events, including, of course, today is the medical camp for the women, especially for the breast cancer awareness and breast cancer test, pap smears test, and other diabetes tests. In addition to this, we also have performed, especially from the women's health point of view. I just want to give my personal story, Andy. Breast cancer awareness is very, very important. Really, all women, I sincerely request, go through the regular checkups, regular tests. You can save your own life, just like my wife saved her own life. Please, don't ignore, don't neglect. I think that's what we are doing. Jyoti Reddy Garu has been started this one, and it is really valuable to all the women. I think routinely they should go through that and get it done. అమెరికా నుంచి వెళ్ళి డిసెంబర్ 10 నుంచి 23 వరకు డిఫరెంట్ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సేవా డేస్ అని చెప్పేసి వచ్చినాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ పర్టికులర్ ఏరియాలో మనము సేవా ప్రోగ్రామ్ చేస్తున్నాం. మా ఫౌండర్ మల్లారెడ్డి గారు తను చాలా సేవా కార్యక్రమాలు చేశారు నల్గొండ జిల్లాలో. తను ఒక్కరే కాకుండా మేము అందరం చేయాలనే ఉద్దేశంతో తను ఆర్గనైజేషన్ స్థాపించిండు. ఇవాళ మనకు జ్యోతిరెడ్డి గారు వరంగల్ అందరికీ సుపరిచితమే. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి వ్యవసాయ కూలీగా పనిచేసి అక్కడి నుంచి వెళ్ళి కష్టపడి అమెరికాకు పోయి అక్కడ సెటిల్ అయ్యి అక్కడ నుంచి ఒక ఐటీ కంపెనీ కూడా పెట్టి ఎంతోమంది ఉమెన్కి కానీ యువతకు కానీ ఆదర్శంగా నిలిచిండ్రు జ్యోతిరెడ్డి గారు. తను బీయింగ్ ఏ ఉమెన్ ఎప్పుడు అందరూ మన మహిళలకి ఆరోగ్యం బాగుండాలి, అందరు మహిళలు బాగుండాలి, అందరు మహిళలకు ఉపాధి కల్పించాలి, యువతకు ఉపాధి కల్పించాలని ఎప్పుడూ తను తహతహలాడుతూ ఉంటారు జ్యోతిరెడ్డి గారు. వరంగల్ జిల్లాలో అలాంటి హెల్త్ క్యాంప్ నిర్వహించి ఇక్కడ 1000 మందికి అలాంటి టెస్టులు చేయించి అర్లీ డిటెక్షన్ ఈజ్ ద బెస్ట్ ప్రివెన్షన్ అంటారు. కాబట్టి అర్లీ డిటెక్షన్కి హెల్ప్ చేస్తున్న జ్యోతిరెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా ఆర్గనైజేషన్ తరపు నుంచి తను ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. టెస్టులు చేసుకుంటే మనకి ఏమవుతుందంటే లైఫ్ సేవ్ అవుతుంది, సో సర్వైవర్గా ఉండొచ్చు. సో ఇట్లాంటి క్యాంపులు అయినప్పుడు మీరు విరివిగా పాల్గొని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మళ్ళొకసారి జ్యోతిరెడ్డి గారికి తను చేస్తున్న సేవా కార్యక్రమాలు ఒకటే కాదు, తెలంగాణ అక్రాస్ చేస్తుంది, తను వరంగల్ విస్తృతంగా చేస్తుంది. తను ఇంకా ఇట్లనే ఎన్నో కార్యక్రమాలు చేయాలని. ఉమెన్కి సంబంధించిన మెడికల్ క్యాంప్ చేస్తున్నాము ఈ ప్లేస్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ద టెస్ట్ బిఫోర్ ఇట్ యాక్చువల్లీ కాజెస్ మోర్ హార్మ్ టు ద బాడీ. సో అందుకని ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మ్యామోగ్రామ్ టెస్టింగ్ ప్లస్ ప్యాప్ స్మియర్ టెస్టింగ్ ప్లస్ డయాబెటిక్ టెస్ట్ అండ్ అదర్ మెడికల్ టెస్ట్ చేస్తున్నారు. ఈ ఉపయోగాన్ని మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందే. మా టీం అంతా కూడా ఇక్కడ చాలామంది ఉన్నాము. ఈ కార్యక్రమాలన్నీ చేసే క్రమంలో ఇప్పుడు మార్నింగ్ జాబ్ మేళ ఒకటి వేలాది మందితో చేశాము మడికొండలో వంశీరెడ్డి ఆధ్వర్యంలో. అది కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రివెన్షన్ టెస్టింగ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ప్యాప్ స్మియర్ కానీ మామోగ్రామ్ కానీ ఇలాంటి టెస్టులకు వెళ్ళాలంటే ఆలోచిస్తూ ఉంటారు, ఖర్చు అవుతుందని. పిల్లల కోసం ఆలోచిస్తారు, ఫ్యామిలీ కోసం ఆలోచిస్తారు, కానీ మదర్స్ వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోరు. ముఖ్యంగా ఈ 40 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందాక డాక్టర్ విజయపాల్ గారు చెప్పినట్టు ప్రాబ్లం ముందే తెలిస్తే కనుక బతికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకోసమని ఈ టెస్టులు అవన్నీ చేపిస్తున్నాం. డెఫినెట్గా ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్స్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నర్సులు చాలామంది పొద్దు నుంచి ఇక్కడ ఉన్నారు. వీళ్ళ సేవలకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేసేటువంటి చాలా కార్యక్రమాల్లో ఏదో ఒక కార్యక్రమము